బ్యాక్ టు న్యూస్. లక్షలు కాదు కోట్లు కాదు ఏకంగా 1500 కోట్ల విలువైన హవాలా రాకెట్ గుట్టురట్టయింది. విశాఖ కేంద్రంగా జరిగిన ఈ భారీ స్కామ్లో హవాలా రూపంలో విదేశాలకు డబ్బు తరలించిన ఘరానా మోసగాళ్లపై కేసు నమోదైంది. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఫిర్యాదుతో వెలుగుచూసిన ఈ వ్యవహారం సంచలనం రేపుతోంది. బోగస్ కంపెనీలు తప్పుడు ధ్రువపత్రాలతో కొన్నేళ్లుగా 30 బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టి ఈ రాకెట్ను నడిపిస్తున్నారు. ఈ స్కామ్లో 24 ఏళ్ల మహేష్ కీలక సూత్రధారి కాగా నిందితుల్లో ఎక్కువ మంది ఒకే కుటుంబానికి చెందినవారున్నారు. వడ్డీ మహేష్, అతని తండ్రి వడ్డీ శ్రీనివాసరావు, అచంట హరీష్, చింతా రాజేష్, ప్రశాంత్ కుమార్ రాయ్ బర్మన్, ప్రవీణ్ కుమార్ ఝా, ఆయుష్ గోయల్, వినీత్ గోయంకా, విక్రాంత్ గుప్తాలు శ్రీకాకుళం నుంచి కోల్కతాకు వెళ్లి అక్కడ స్థిరపడ్డారు. వీరంతా విశాఖపట్నం, శ్రీకాకుళం, కోల్కతాల్లో 12 బోగస్ కంపెనీలు, భాగస్వామ్య కంపెనీలు ప్రారంభించారు. వీటి కోసం 30 బ్యాంకుల్లో ఖాతాలు తెరిచారు. వీటిలో 8 ఖాతాల్లో 578 కోట్లున్నట్లు గుర్తించారు అధికారులు. 570 కోట్లతో చైనా, సింగపూర్, హాంకాంగ్ దేశాల నుండి సాఫ్ట్వేర్ కొనుగోలు చేసినట్లు నిందితులు తప్పుడు పత్రాలు సమర్పించారు. అయితే ఎలాంటి కొనుగోళ్లు చేయకుండానే ఆ సొమ్మును హవాలా మార్గంలో విదేశాలకు తరలించారని ఆదాయ పన్ను శాఖ అధికారులు గుర్తించారు. ఇతర రకాల చెల్లింపుల ద్వారా మరో 572 కోట్లు హవాలా చేసినట్లు ఐటీ విచారణలో తేలింది. విశాఖపట్నం, శ్రీకాకుళం, కోల్కతా ప్రాంతాల్లో ఈ నెల 9 నుంచి ఐటీ అధికారులు పెద్ద ఎత్తున తనిఖీలను నిర్వహించి నిందితుడిని పట్టుకున్నారు. నిందితులపై ప్రొవిజన్ ఆఫ్ PML యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీరి హవాలా వ్యాపారానికి పలువురు బ్యాంక్ అధికారులు కూడా సహకరించినట్లు తెలుస్తోంది. గతేడాది కేంద్రం నోట్ల రద్దు చేయడం కూడా వీరి వ్యాపారానికి కలిసి వచ్చినట్లు చెబుతున్నారు. చాలా మంది వ్యాపారులు తమ హవాలా కార్యకలాపాల కోసం వీరి సాయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విషయం ఐటీ అధికారులకు చేరడంతో అతడు లావాదేవీలు నిర్వహిస్తున్న బ్యాంకులపై నిఘా పెట్టారు. దాంతో కోల్కతాలోని డొల్ల కంపెనీల నుంచి విశాఖలోని ఖాతాలకు నగదు చేరుతోందన్న విషయం వెలుగు చూసింది. విశాఖలోని ఒకే ఒక్క బ్యాంక్ ఖాతాలో ఏకంగా 570 కోట్ల నగదు వివిధ ఖాతాల నుంచి జమ అయినట్లు తేలింది. కోల్కతా నుంచి డొల్ల కంపెనీల ద్వారా విశాఖలోని బ్యాంకులకు వచ్చిన నిధులు తిరిగి సింగపూర్, బ్యాంకాక్, మలేషియా, హాంకాంగ్, చైనా తదితర ప్రాంతాలకు కూడా తరలించినట్లు తెలిపారు. విదేశాలతో ఆర్థిక లావాదేవీలు కూడా నిర్వహించినట్లు తేలడంతో ఈడీ అధికారులకు విశాఖ ఐటీ శాఖకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు కూడా రంగంలోకి దిగి విశాఖ నుంచి ఏ దేశాల్లోని ఏ బ్యాంకుల శాఖలకు నిధులు హవాలా మార్గంలో వెళ్లాయి, ఆ ఖాతాదారులు ఎవరన్నది తేల్చే పనిలో నిమగ్నమయ్యారు. బ్యాంక్ అధికారులతో కుమ్మక్కై చేసిన మోసం కావడంతో నగర పోలీసులు సైతం దీనిపై కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుడు మహేష్ ప్రస్తుతం విశాఖ పోలీసుల అదుపులో ఉన్నాడు. విశాఖ కేంద్రంగా జరిగిన హవాలా కుంభకోణంపై పూర్తి వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవి. చక్రి, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖలో హవాలా రాకెట్ ప్రకంపనలు సృష్టిస్తోంది. 690 కోట్ల రూపాయల భారీ స్కామ్ ఇక్కడ నుంచి తెరలేవటం, ప్రధానంగా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కోల్కతా వరకు విశాఖ కేంద్రంగానే ఈ మొత్తం రాకెట్ అంతా నడవడం, అలాగే వివిధ దేశాలకు రాజమార్గంలో డబ్బులన్నీ కూడా తరలిపోయిన నేపథ్యంలో ఇప్పుడు అది చర్చనీయాంశంగా మారింది. ఈ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్ళినాయి? బోగస్ కంపెనీలను సృష్టించిన ఏదైతే కంపెనీలు మొత్తం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏ ఆర్థిక మూలాలను ఆధారంగా చేసుకొని ఎవరెవరి దగ్గర నుంచి డబ్బులన్నింటిని కూడా సేకరించారు, అసలు ఈ కరెన్సీ అంతా ఎవరిదనే దాని మీద ఇప్పుడు కీలకమైన చర్చ జరుగుతోంది. ఈ కేసుకు సంబంధించి కొద్దిసేపటి క్రితం విశాఖ పోలీసులు ఒక ప్రెస్ మీట్ను కూడా నిర్వహించారు. మొత్తం ఈ ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అత్యంత చాకచక్యంగానే వ్యవహారం నడిపించారు. వీళ్ళందరికీ కూడా 30 బినామీ అకౌంట్లను తెరిచి వాటి ద్వారానే ఎలాంటి లావాదేవీలు లేకుండానే వీటన్నిటిని కూడా నగదును తరలించుకుపోయినట్టుగా పోలీసులు గుర్తించిన నేపథ్యంలో ఒక ప్రత్యేకమైన దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసి విచారణ చేయించాలి. ఒకవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉంది, అలాగే ఐటీ అధికారులు ఉన్నారు, ఇక పోలీసులు, స్థానిక పోలీసులు కూడా ప్రత్యేకమైన బృందాలను ఆయా దేశాలకు పంపించి స్థానికంగా విచారణ చేయాలని కూడా ఆలోచన చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితం డీసీపీ నవీన్ గులాటి ఇదే అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. మొత్తం ఈ హవాలా రాకెట్ ఎలా జరిగింది, డిమానిటైజేషన్ లాంటి కీలకమైన నిర్ణయం తీసుకున్న తర్వాత వెలుగు చూసిన ఈ భారీ స్కామ్ ఏ విధంగా జరుగుతుంది? దాదాపుగా 3 నెలల పాటు రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానీ లేదా దేశంలో ఉన్న ప్రజలు కూడా 10,000 రూపాయలు డ్రా చేయడం కానీ డిపాజిట్ చేయడం కానీ చేయాలంటేనే అత్యంత
క్లిష్టంగా మారిన పరిస్థితి నేపథ్యంలో 690 కోట్ల రూపాయల భారీ నగదును ఎట్లా మార్చగలిగారు, అది కూడా విదేశాలకు ఎలా చేరవేయగలిగారు అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా ఉంది. దీనికి సంబంధించి అసలు ఈ మనీ లాండరింగ్ ఎట్లా జరుగుతుంది, దీని మీద ఏ అంశాలు వీళ్ళకి ప్రభావితం చేస్తూ ఉంటాయి, చార్టెడ్ అకౌంటెంట్స్ ప్రమేయం ఉంది, వీళ్ళందరూ కూడా ఎలాంటి ప్రలోభాలకు లోబడి ఇలాంటి పనులు చేస్తూ ఉంటారనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన దగ్గర ప్రస్తుతం ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ప్రముఖ ఆర్థిక నిపుణులు మాధవ్ ఉన్నారు. మాధవ్ గారు చెప్పండి, మనం ఈ ఏదైతే మనీ లాండరింగ్కి సంబంధించిన ఇప్పుడు జరిగిన స్కామ్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అంటే ఇది ఆఫ్టర్ డిమానిటైజేషన్ అయిన తర్వాత జరిగిన పెద్ద స్కామ్. మన ప్రాంతానికి సంబంధించి ఏదైతే ఫ్రాడ్యులెంట్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయో దానికి ఇది పరాకాష్ట, ఇది ఒక ఐ ఓపెనర్ కూడా. దీంట్లో భాగం ఇప్పుడు మనం తెలుసుకుందండి, ఇది వైట్ అంటే నగదు రహిత ఫ్రాడ్యులెంట్ ట్రాన్సాక్షన్. మనీ లాండరింగ్ ఏదైతే ఉందో ఇంతకుముందు నగదుతో ఉండే ఫ్రాడ్యులెంట్ మనకి బ్లాక్ మనీ ట్రాన్స్ఫర్స్, హవాలా అంటేనే డబ్బులు ఒక క్యాష్ ఇంకో చోటికి హార్డ్ మనీ ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు. అది పోయి తర్వాత గ్రే మనీ అనేవాళ్ళు, అంటే బ్యాంక్ అకౌంట్లో కాకుండా మిగతా ట్రాన్సాక్షన్ ఎకానమీలో ట్రాన్స్ఫర్ అయ్యేది. ఇంతకుముందు బ్లాక్ మనీ, తర్వాత గ్రే మనీ. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ డిమానిటైజేషన్ అయిన తర్వాత వైట్ మనీలోనే ఈ మనీ లాండరింగ్ జరుగుతుంది. అకౌంట్ టు అకౌంట్ నిఫ్ట్ ద్వారా, ఆర్టీజీఎస్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసి ఒక ఫ్రాడ్యులెంట్ అకౌంట్ క్రియేట్ చేసి అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసి అక్కడి నుంచి వేరియస్ అకౌంట్స్ ట్రాన్స్ఫర్ చేసి పర్చేస్ బిల్స్, అలాగే ఇన్వాయిసెస్, అలాగే అనేక రకాల పర్చేస్ బిల్స్ కూడా హైప్ చేసేసి ఈ విధంగా క్రియేట్ చేసే ఒక ప్రయత్నం చేస్తుంది. ఆ విధంగా ఇదేదో ఒక వైట్ నగదు రహిత ఫ్రాడ్యులెంట్ మనీ లాండరింగ్ ట్రాన్సాక్షన్ ఈ విధంగా చేయడం జరిగింది. అనేక అకౌంట్లోకి ఇక్కడి నుంచి విదేశీ అకౌంట్లోకి మార్చడం. అయితే ముఖ్యంగా రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్, డైరెక్టర్స్ ఎవరైతే ప్రమోటర్స్ ఉన్నారో ఆ డైరెక్టర్స్ ఏ విధంగా డిజిటల్ సిగ్నేచర్స్ ఏ విధంగా నమోదు చేసుకున్నారో వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ కూడా ముందు కనిపిస్తాయి. అలాగే దీంట్లో ఎవరైతే చార్ట్ అకౌంట్ ఇన్వాల్వ్ అయ్యి క్రియేట్ చేశాడో ఇవన్నీ కూడా వస్తాయి. అలాగే ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్, దీంట్లో ఏంటంటే సాధారణంగా స్కేప్ గోట్స్ అంటారు, అంటే దేనికి సంబంధం లేని వ్యక్తులు దీంట్లో అకౌంట్స్ వాళ్ళ చేత ఓపెన్ చేయించి వాళ్ళు డైరెక్ట్గా పెడితే వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఐటీ రిటర్న్స్ కూడా ఉండవు. ఐటీ రిటర్న్స్ చేశారని వీళ్ళు ఐటీ రిటర్న్స్ వాళ్ళ తరఫున వేసి ఒక పాన్ కార్డ్ తీసుకొని వాళ్ళ చేత ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఈ విధంగా చేస్తారు. ఆ విధంగా ఇది ఒక ఐ ఓపెనర్. ఇప్పుడు నగదు రహిత ప్రపంచాన్ని చూసే తరుణంలో ఇటువంటి ట్రాన్సాక్షన్స్, ఇటువంటి ఏవైతే హవాలా ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయో దీని ద్వారా మనీ లాండరింగ్లో ఈ పద్ధతిని ఇంతకుముందు కూడా అవలంబించాడు. అనేక రకాల ఫ్రాడ్యులెంట్ కంపెనీస్కి మనీ ట్రాన్స్ఫర్ చేసి హైప్ క్రియేట్ చేసి షేర్ మార్కెట్లో వాళ్ళ యొక్క కంపెనీ యొక్క వాల్యూని పెంచుకొని ఈ విధంగా చేసే ప్రయత్నాలు గతంలో జరిగాయి. ఇప్పుడు ఇది ఇంకో కొత్త కోణంలో జరిగింది. ఈ విధంగా కలకత్తా బేస్ అక్కడ క్యాష్ ఎవరెవరు ఇచ్చారు, ఆ క్యాష్ డిఫరెంట్ అకౌంట్స్ నుంచి విశాఖపట్నం సంబంధించిన అకౌంట్లోకి రావడం, ఇక్కడి నుంచి ఫారెన్ అకౌంట్స్లోకి వెళ్ళటం, ఈ మొత్తం ఒక చాకచక్యంగా చేయడం జరిగింది. కుర్రవాడు చూసి 24 ఏళ్ళ సంవత్సరం, ఇంత చిన్న వయసులో తను చేశాడు అంటే దాని వెనకాల కొన్ని హస్తాలు ఉన్నాయని చెప్పి మనం తప్పక చెప్పగలం. ఆ విధంగా మాధవ్ గారు, అంటే ఇప్పటి వరకు డిజిటల్ ట్రాన్స్ఫర్స్ ఏవైతే నెఫ్ట్, ఆర్టీజీఎస్ లాంటివి చాలా సురక్షితం, దాన్ని ప్రభుత్వాలు కూడా ప్రోత్సహిస్తున్న పరిస్థితి. కానీ ఇప్పుడు మనం చూస్తే ఈ మొత్తం డబ్బులన్నీ కూడా వాటి ద్వారానే వివిధ బ్యాంక్ అకౌంట్లకి, విదేశీ అకౌంట్లకి వెళ్ళిపోయింది. దీన్ని ఎట్లా చూస్తారు? అంటే క్యాష్ ఒక చోట నుంచి ఇంకో ట్రాన్స్ఫర్ అవ్వడానికి నిఫ్ట్, అంటే ఇది రైట్ సోర్స్ నుంచి వచ్చిందో రాంగ్ సోర్స్ నుంచి మనకు తెలియదు. బ్యాంకింగ్ వ్యవస్థ ఇలాగ డిజిటల్ ట్రాన్సాక్షన్లో ఆ విధంగా జరుగుతుంది. ఆ సోర్స్ ఏదైతుందో మనకు కూడా మన అకౌంట్లో డబ్బులు వస్తాయి, ఏ సోర్స్ నుంచి డబ్బులు వచ్చాయి అనేది మనం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కూడా తన సోర్స్ చూపించాల్సిన అవసరం ఉంది. తనకి ఏ సోర్సెస్ నుంచి డబ్బులు వచ్చాయి, ఆ సోర్సెస్ తన అకౌంట్కి వస్తే తను ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆ విధంగా అవకాశాన్ని ఉపయోగించి వివిధ ఫారెన్ అకౌంట్స్ ట్రాన్స్ఫర్ చేశాడు. అక్కడ క్యాష్ని వాళ్ళు బదలాయించే అవకాశం ఉంటుంది. ఇండియాలో అయితే ప్రజెంట్ క్యాష్ని బదలాయించే అంత అమౌంట్ డ్రా చేసుకొని దాన్ని మార్చుకోవడం కూడా అవకాశం లేదు. సో కనుక ఈ విధమైన కోణం ఏదైతే ఉందో మనం తెలుసుకొని ఫారెన్ అకౌంట్స్లోకి వెళ్ళి ఆ ఫారెన్ అకౌంట్స్లో క్యాష్ డ్రా చేసి మళ్ళీ దాన్ని ఇంకో రూపంలో మళ్ళీ ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసే ఏదైతే ఈ పద్ధతి ఉందో ఆ పద్ధతిని కూలంకుషంగా ఇన్వెస్టిగేట్ చేసి పట్టుకోవాలి. ఎవరెవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా పట్టుకోవాలి. మనకి గతంలో శేఖర్ రెడ్డి కేసు సుమారు 34,000 కోట్ల రూపాయలు, ఆయన 34 కోట్ల రూపాయలు 2000 రూపీస్ అని డిమానిటైజేషన్ గడువు పూర్తి కాకముందు ఆ ఇంట్లో దొరకడం ఏదైతుందో అప్పుడు మనకు ఒక ఐ ఓపెనర్, బ్యాంక్ సంబంధించి బ్యాంకర్స్ ఇన్సైడర్స్ అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆ విధంగా ట్రాన్సాక్షన్ స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు కూడా డిజిటల్ ఎకానమీ వచ్చిన తర్వాత డిజిటల్ ఎకానమీలో నిఫ్ట్, ఆర్టీజీఎస్ని ఏ విధంగా వాళ్ళు దుర్వినియోగం చేసుకోవచ్చు, ఏ అకౌంట్స్ ట్రాన్స్ఫర్ చేసుకుని అకౌంట్ నుంచి మిగతా అకౌంట్స్కి ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. కనుక ఇది ఎప్పుడు కూడా వాచ్ చేయాలి. ఐటీ డిపార్ట్మెంట్ ఆ విధంగా వాచ్ చేయడం కారణంగానే ఇన్ని వేల కోట్లు, సుమారు 1500 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ టర్న్ ఓవర్ జరిగింది. ఇంత టర్న్ ఓవర్ ఏ విధంగా జరిగింది, ఫలానా అకౌంట్స్లో జరుగుతుంది అని అవి కూడా అప్పుడప్పుడే ఏర్పడింది. ఎంతో కాలం నుంచి ఆ అకౌంట్స్ లేవు. ఈ మధ్య ఏర్పడిన అకౌంట్లో కంపెనీ లేకుండా ఈ విధంగా ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయని చెప్పి ఐటీ వాళ్ళు నిఘా పెట్టడం కారణంగా జరిగింది. ఈ విధంగా నిఘా పెడితే దేశవ్యాప్తంగా హవాలా హైయెస్ట్, ఈ ప్రపంచంలోనే హవాలా ట్రేడింగ్లో ఇండియా నెంబర్ 1 ఉండేది. బాంబే, కలకత్తా బేస్గా వేల కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ అయ్యాయి వితౌట్ ఎనీ
చీటీ మీద అంటే 100 రూపీస్ నోటు యొక్క నెంబర్ ఆధారంగా ఇక్కడ 100 కోట్లు ఇస్తే 100 కోట్లు కలకత్తాలో డ్రా చేసే ఒక సిస్టమ్ ఉండేది. దాన్ని బ్రేక్ పడింది. అలాగే బ్లాక్ మనీ కూడా చాలా వరకు కర్బ్ అయింది. అయితే ఇటువంటి ఏవైతే కొత్తగా మనకి వెలుగులోకి వస్తున్న అనేక రకాల ఆర్థిక నేరాలకు సంబంధించిన మనం అనేక వెలుగులు వచ్చి ఇది కూడా ఒక కొత్త పద్ధతి అవలంబించారు. తప్పకుండా వీటిపైన ఇన్వెస్టిగేట్ చేసి ఎవరెవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారో అనేక మంది ఇన్వాల్వ్ అయి ఉంటారు, ఆర్థిక నిపుణులు కూడా ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఆ విధంగా చేసి డబ్బుల్ని ఏ విధంగా తీసుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తుంటారు. అనేక మంది రాజకీయ నాయకులు, అనేక మంది బడా ఇండస్ట్రీస్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు. వాళ్ళందరినీ కూడా తప్పకుండా బుక్ చేయడానికి ఒక మంచి అవకాశం. రైట్. మరోసారి ఇక్కడ కూడా మనకి బ్యాంకింగ్లే కీలకంగా మారింది. మళ్ళీ 30 బ్యాంక్ అకౌంట్లు, అందులో కూడా అందరూ బినామీ డైరెక్టర్లు, కంపెనీలే బినామీ, అందులో డైరెక్టర్లు బినామీ, అసలు అడ్రస్లే తప్పుడు అడ్రస్లు. అట్లాంటి నేపథ్యంలో ఎట్లాంటి బేసిక్గా వాళ్ళు చూడాల్సిన మార్గదర్శకాల ప్రకారం వెళ్లకుండా ఎలా అకౌంట్లు ఓపెన్ చేస్తూ ఉంటారు? అంటే ఇప్పుడు కేవైసీ అని నామ్స్ వచ్చింది. ఆధారంగానే సింపుల్గా సేవింగ్ బ్యాంక్ అక్కడ ఓపెన్ చేసే అవకాశం ఉంది. కరెంట్ అకౌంట్ వచ్చేసరికి వాళ్ళకి సంబంధించిన పాన్ కార్డు, అలాగే ఆధార్ కార్డు, నెక్స్ట్ వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఏదైనా ఒక లోకల్ దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్, కంపెనీ రిజిస్ట్రేషన్ ఇవన్నీ చూసి అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు. అయితే అవకాశాలు అయితే ఉన్నాయి అకౌంట్ ఓపెన్ చేయడానికి. ఇప్పటికి కూడా మరీ అంత స్పెసిఫిక్గా వాళ్ళంత డీప్గా వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేయడం ఇవన్నీ కూడా సిస్టమ్స్ ఇంకా డెవలప్ కాలేదు. ఉన్న మేరకు ఆల్ ప్రొటెక్షన్స్ అయితే తీసుకొని బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు. ఆ విధంగా అన్ని రకాలుగా అవకాశాలు ఉన్నాయి. ఫ్రాడ్యులెంట్ డాక్యుమెంట్స్ పెట్టి, ఫోర్జరీ డాక్యుమెంట్స్ పెట్టే అవకాశం ఉంటుంది. దాన్ని వెళ్ళి సిగ్నేచర్ వెరిఫికేషను, అలాగే కంపెనీస్ యాక్ట్లో వాళ్ళ ఫర్మ్ రిజిస్ట్రేషన్ లేదా పలానా బాడీ దగ్గర రిజిస్ట్రేషన్ ఇవన్నీ వెరిఫై చేసుకొని చేయాలని కొంచెం కష్టం. బ్యాంకు కూడా అందరూ కూడా టార్గెట్స్ చూస్తున్నారు. ఎక్కువ కరెంట్ అకౌంట్స్ ఓపెన్, సేవింగ్ బ్యాంక్ ఓపెన్ చేయాలని చెప్పి వాళ్ళు టార్గెట్స్ ఇచ్చి పరిగెట్టంత కారణంగా ఇటువంటి అకౌంట్స్ కూడా ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది. అనేక దేశంలో అన్ని బ్యాంకులు, చిన్న స్మాల్ విలేజ్లో ఉండే బ్యాంకులో కూడా అనేక రకాల ఫ్రాడ్యులెంట్ అకౌంట్స్ అయితే ఉన్నాయి. ఆ విధంగా ఈ యొక్క స్కామ్ నేపథ్యంలో వీటినన్నిటి కూడా వెలుగులోకి వస్తే తప్పకుండా బ్యాంకింగ్ వ్యవస్థలో అకౌంట్ ఓపెన్ చేసే దాంట్లో ముఖ్యంగా కరెంట్ అకౌంట్, అలాగే హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు ఆ అకౌంట్పై నిఘా పెట్టడం కూడా అంతే అవసరం. మన డిమానిటైజేషన్ టైంలో 2 లక్షల పైగా ఎవరైనా డిపాజిట్ చేసినా లేదా విత్డ్రా చేసినా వాటిపై నిఘా పెట్టి అంత అబ్జర్వ్ చేసి వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. తప్పకుండా అటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది. ముందు రోజుల్లో ఒక మంచి వైపు వెళ్ళడానికి ఇది ఒక మంచి ఐ ఓపెనర్గా నేను భావిస్తున్నాను. చక్రి, మొత్తంగా ఇది ఒక ఆర్థిక నిపుణులను సైతం షాక్కు గురి చేస్తుంది. ఇంత పెద్ద స్కామ్ బ్యాంకుల ద్వారా డిమానిటైజేషన్ తర్వాత ఎట్లా జరిగిందనే దాని మీద ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. దీని వెనకాల ఉన్న రాజకీయ ప్రముఖులు లేకపోతే ఇతర వ్యాపారవేత్తలు ఎవరున్నారనే దాన్ని కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. వాళ్ళందరి మీద కూడా ఎంక్వైరీ చేయాలన్నది ఆర్థిక నిపుణులు సూచిస్తున్నమాట. పవర్ టు హైదరాబాద్.